బిగ్ బాస్ ప్రోమో వచ్చింది కదా, సో మీకు ఎలా అనిపించింది? సో నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 2 3 4 5 6 7 చూడగానే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే వెళ్ళాలనిపిస్తుంది కూడా. చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి. సో నాగార్జున గారి లుక్స్ అవన్నీ ఎలా అనిపించింది? యా గ్యాజియస్ ఇట్స్ సో సూపర్. సో నాగార్జున చుట్టూ లాస్ట్ ప్రోమోలో చూసుకుంటే అటు నలుగురు అమ్మాయిలు ఉండే, ఈసారి 5 పెట్టారు కదా, సో మీకు ఎలా అనిపించింది మరి? ఇట్స్ నాగార్జున సార్ లక్. యా దట్స్ ఇట్. సో నాగార్జున సార్ లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి? ప్రోమో లోగో కానీ అవన్నీ ఎలా ఉన్నాయి? లోగోస్ ప్రోమోస్ అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో తన లుక్స్ చూసినా కానీ ఏవైనా సరే నాగార్జున సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్సమ్గా ఉంటారు. సో అది చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. అమ్మాయిలకు ఎందుకు నాగార్జున సార్ నచ్చుతున్నాడు బాగా? హీస్ జెంటిల్ మ్యాన్, లుక్ లైక్ ఏ జెంటిల్ మ్యాన్. అంటే వాళ్ళ కొడుకులు 2 ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు అమ్మాయిలు ఇష్టపడట్లేరు? నాగార్జున సార్ని ఎందుకు ఇష్టపడుతున్నారు? యా అది చెప్పాలంటే నాగార్జున సార్ అదృష్టం అనుకోవచ్చు కదా. యా తనలో ఆ సార్లో ఏముందో వాళ్ళలో ఏం లేదు. లుకింగ్ జస్ట్ జెంటిల్ మ్యాన్ లైక్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే. సో బిగ్ బాస్లో మీకు ఛాన్స్ వస్తే వెళ్తున్నారు కదా, సో మీరు బిగ్ బాస్లో వెళ్ళిన తర్వాత ఎలాంటి గేమ్ ఆడాలనుకుంటున్నారు? నేను బాయ్స్తో పోటీ పడతారు కదా, అలాంటి గేమ్స్ ఆడాలనుకుంటున్నాను. దవడల వల్ల కొడతాయి ఏం మాకు చేతులు లేవా, మాకు కాళ్ళు లేవా? నువ్వు వెళ్ళి దవడల వల్ల కొడతా అంటున్నా. యా అంటే అలా ఏం లేదు, గేమ్లో గెలవాలని ఆసక్తి తప్ప వాళ్ళని డ్యామేజ్ చేయాలని అయితే ఏం లేదు. మరి రీతు చౌదరి గారు వస్తున్నారు కదా, వస్తే ఎలా ఉండబో? రీతు చౌదరి ఇన్స్టాగ్రామ్లో బాగా డాన్సులు చేస్తుంది, ఫేమస్. ఓకే. యా బిగ్ బాస్ 8కి రాబోతుంది. ఓకే. ఫీలింగ్ ఎలా ఉంది? యా ఒక లేడీ వెళ్తున్నారంటే అది ఎంతో కష్టపడి వెళ్తే కానీ ఆ ఛాన్స్ రాదు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది తనని కూడా చూడాలని చెప్పి. యా దట్స్ ఇట్. కొంతమంది బరిలెక్క ఇలాంటి వాళ్ళు వస్తున్నారు. యా అదే చెప్పుకోవాలంటే అది లేడీస్ ధైర్యం అనుకోవచ్చు. యా స్ట్రాంగెస్ట్ ఉమెన్. సో లైక్ మరి ప్రోమోలో చూసుకుంటే అన్లిమిటెడ్గా చూపించారు, ఎంతైనా తీసుకువెళ్ళొచ్చు అంటున్నారు కదా, సో మరి దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? సారీ, అన్లిమిటెడ్ ఫన్ కానీ ఎనీ వన్ ఉంటుంది బిగ్ బాస్ 8లో అంటున్నారు. 7 కంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అంటున్నారు. ఓకే. దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది అంటే ఎలా ప్రోమోని బట్టి? అంటే జనాలు చాలా ఇష్టపడుతున్నారు కదా, సో ఇవి ఎక్కువ ఎంజాయ్మెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ కానీ, సో ట్రస్టెస్ ఇలా హానెస్ట్గా బిహేవ్ చేయడం ఏవైనా, సో అలా దాన్ని చూసి జనాలు ఏమనుకున్నా కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి ఇంకా 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 రావాలని చెప్పి కోరుకుంటున్నారు. నేను కూడా అంతే కోరుకుంటున్నాను. నాకు కూడా ఛాన్స్ వస్తే వెళ్ళాలనుకుంటున్నాను. యా ఆఫ్ కోర్స్. ఏదైనా మీకు ఒకవేళ వెళ్ళిపోతే మీరు బిగ్ బాస్ హౌస్లో వెళ్తే లవ్ ట్రాక్ నడపమంటే నడుపుతారా? లవ్ ట్రాకా చూడాలి. నడిపే ఛాన్స్ ఉందనుకుంటున్నారా మీతో? ఓకే అంటే ఛాన్స్ వస్తే చూద్దాం. అంటే ఛాన్స్ రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదైనా ఛాన్స్ వచ్చింది, ఒకవేళ ఉన్నారు బిగ్ బాస్ హౌస్ లో, లవ్ ట్రాక్ చేస్తారా మీరు? లవ్ ట్రాక్ అంటే మనం కొంచెం లవ్కి కొంచెం దూరంగా ఉంటాము. సో యా ఓకే, ఆల్ ఎంటర్టైన్మెంట్, జనాలకి ఎంటర్టైన్మెంట్ చేయాలంటే ఓకే దట్స్ ఇట్, ఏవైనా చేస్తాం. లైక్ ప్రొఫెషన్ వైజ్గా కానీ ఏదైనా సార్ అంతే. ఇంకేం బిగ్ బాస్ 8లోకి మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు రావాలని కోరుకుంటున్నారు? నాకు ఎవరు రావాలనుకుంటున్నాను అంటే మీకు ఇష్టమైన అలా ఏం లేదు. కాకపోతే ఏంటంటే చాలా పూర్గా ఉంటారు కదా, వాళ్ళు టాలెంట్ని నిరూపించుకోవడానికి వస్తారు కదా, వాళ్ళని తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఈసారి ఏమో నిజమైన రైతు బిడ్డ రావస్తున్న నేత్ర అనే అమ్మాయి. ఓకే. సపోర్ట్ చేస్తారు. సో లాస్ట్ రైతు బిడ్డ అని చెప్పేసి పెట్టుకొని పల్లవి ప్రశాంత్ పెద్ద ముద్ద పెట్టిండు. ఈసారి అంటే ప్రజల ఆదరణ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ అమ్మాయి మీద? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. నేను ఫార్మర్ డాటర్నే. ఏంటంటే ఫార్మర్ అనేది అది వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి, వాళ్ళ కష్టంతో పైకి వస్తున్నారు కాబట్టి అది చాలా గర్వంగా ఉంటుందన్నమాట. అదేంటంటే ఎవరు వచ్చినా మేము సపోర్ట్ చేస్తాము. అంటే ఏంటి, హానెస్ట్గా ఉంటే సపోర్ట్ చేస్తాము. మేము రైతు బిడ్డని అని చెప్పి కన్సల్టెంట్ తీసుకొని ఇలా ఉంటే బాగోదు. దట్స్ ఇట్.